హాయ్ ఫ్రెండ్స్, మన టాలీవుడ్ హీరోలందరూ కూడా కట్టగట్టుకుని ట్రెండ్ సెట్టింగ్, పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మన టాలీవుడ్లోకి ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయిద్దనమాట. ఆ రేంజ్ క్యారెక్టర్స్ అయితే మన హీరోలు అయితే ప్రజెంట్ అయితే పోర్ట్రే చేస్తున్నారు. ఆ సినిమాలేంటి, ఆ సినిమాల్లో మన హీరోల క్యారెక్టర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏ రకమైన ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు అనే దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నుండి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. పెద్ది సినిమా కంటే ముందు మనం రంగస్థలం సినిమా గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే రంగస్థలం సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ రూరల్ బ్యాక్ డ్రాప్స్ ఎక్కువైనాయి. ఇంకా ఆ రూటెడ్ స్టోరీస్ అంటే విలేజ్ మట్టి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, రంగస్థలం సినిమా రిలీజ్ అయిన తర్వాత మన టాలీవుడ్ డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, తీయటం అయితే మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం తీసిన సుకుమార్ గారే పుష్ప అనే సినిమాని అయితే తీశారు. దానికి ఇన్స్పిరేషన్ కూడా రంగస్థలం సినిమానే. ఇంకా రంగస్థలంలో రామ్ చరణ్ గారు పోర్ట్రే చేసిన చిట్టుబాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో, మన టాలీవుడ్లో ఉన్న కొన్ని కొలమానాలను అయితే ఆ క్యారెక్టర్ అయితే తుడిచిపెట్టేసిందని చెప్పాలి. అదేంటంటే రంగస్థలం సినిమాలో ఏ హీరో విత్ డిజేబిలిటీ, డెఫ్ అయితే ఉంటుంది. అసలు ఒక స్టార్ హీరోకి ఒక డిజేబిలిటీ పెడితే ఆడియన్స్ అసలు యాక్సెప్ట్ చేస్తారా, అది పెట్టొచ్చా, కమర్షియల్ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయిద్దా, ఈ డౌట్స్ అన్నీ కూడా రంగస్థలం సినిమా రిలీజ్ అవ్వకముందు మన డైరెక్టర్స్కే, ప్రొడ్యూసర్లకి అయితే ఉండేవి. కానీ ఎప్పుడైతే చిట్టుబాబు క్యారెక్టర్ బయటకు వచ్చిందో, రంగస్థలం సినిమా రిలీజ్ అయిందో, అది రిలీజ్ అయిన తర్వాత సంచలనమైన బ్లాక్ బస్టర్ అయితే అయింది కదా. అప్పుడు అందరికీ కూడా ఒక ధైర్యం అయితే వచ్చింది. కథాబలం ఉంటే, ఆ క్యారెక్టర్ ఆర్క్ సరిగ్గా ఉంటే, హీరో క్యారెక్టర్కి ఎటువంటి డిసేబిలిటీ ఉన్నా సరే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. దాంట్లో ఉండాల్సింది మెయిన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, అలాగే ఆ క్యారెక్టర్ యొక్క ఆర్క్ అనమాట. ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని నిరూపించిన క్యారెక్టర్ చిట్టుబాబు, నిరూపించిన సినిమా మన రంగస్థలం అనమాట. అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ గారు రంగస్థలం టైప్లో ఉండే ఒక రూరల్ మట్టి బ్యాక్డ్రాప్లో అయితే నటిస్తున్నారు. అదే పెద్ది సినిమా. అయితే ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు పెద్ది. అయితే ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు మల్టీ స్పోర్ట్స్ పర్సన్ లాగా అయితే కనపడతారు. మరొకసారి అయితే నేనైతే చెప్తున్నాను, ఈ పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఉండే కథలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్ అయితే మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే స్టార్ట్ అయింది. ఇదైతే రాసి పెట్టుకోండి. నాకు తెలిసి గత 10 సంవత్సరాల్లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మీద మన టాలీవుడ్లో ఏ స్టార్ హీరో అయిన సినిమా తీసాడా? నాకైతే అసలు గుర్తులేదు. పోనీ 10 సంవత్సరాలు కాదు, గత 20 సంవత్సరాల్లో ఏదైనా సినిమా వచ్చిందా? నిజంగా నాకైతే గుర్తులేదు. మీకేమన్నా ఐడియా తట్టితే కింద కామెంట్ అయితే చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మీద సినిమాలు ఇంకా చాలా వస్తాయి. ఖచ్చితంగా ఆ ట్రెండ్ అయితే ఈ పెద్ది క్యారెక్టర్తో అయితే స్టార్ట్ అయింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. రంగస్థలం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా అయితే రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలు ఎక్కువైనాయో, ఈ పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత మరొక్కసారి ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీల యొక్క ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ డ్రామాలు కూడా మన టాలీవుడ్లో ఇంకా వస్తాయి. ఇంకా రామ్ చరణ్ గారి పెద్ది పక్కన పెడితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రుద్ర. వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు రుద్ర. అది వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ఆ శ్రీరామచంద్రుడిగా మన మహేష్ బాబు గారు అయితే కనపడతారు. ఈ వారణాసి సినిమా ఏదైతే ఉందో ఇది రిలీజ్ అయిన తర్వాత మన టాలీవుడ్ సినిమా యొక్క బౌండరీస్, ఎలా అనటం అయితే తప్పు, మన ఇండియన్ సినిమా యొక్క బౌండరీస్ అయితే చెరిగిపోతాయి. ఇదైతే రాసి పెట్టుకోండి. నేనైతే మళ్ళీ చెప్తున్నా, ఇంకా అంటే మన బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత మన డైరెక్టర్స్ కావచ్చు, ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ప్రతి సినిమాని డబ్ చేసి పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ప్రతి ఇండియన్ సినిమాని హాలీవుడ్ లాంగ్వేజెస్కి అయితే డబ్ అయితే చేసి అయితే వదులుతారు. ఆ బౌండరీని చెరిపే సినిమానే మన వారణాసి సినిమా. ఈ సినిమాలో మన మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్లో అయితే కనిపిస్తారు. ఒకటేమో రుద్ర క్యారెక్టర్, ఇంకోటేమో ఆ శ్రీరామచంద్రుడిగా మన మహేష్ బాబు గారు అయితే కనపడతారు. యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసిన న్యూస్ ప్రకారం 2 క్యారెక్టర్స్ అనమాట. ఇంకా సినిమాలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనకైతే తెలీదు. ఈ విధంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వారణాసి సినిమాలో
లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే పోర్ట్రే చేస్తున్నారు. ఇంకా ఈ వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ఇండియన్ సినిమా యొక్క స్థితిగతులే మారిపోతాయి. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే మన మహేష్ బాబు గారు అయితే కొడతారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా మహేష్ బాబు గారు వారణాసి పక్కన పెడితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్. ఈ డ్రాగన్ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ లాగా అయితే కనపడతారనమాట. ఆయన క్యారెక్టర్లో ఉన్న షేడ్స్ కావచ్చు, ఆ డార్క్ షేడ్ కావచ్చు, లేకపోతే ఆ ఇంటెన్సిటీ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని అలా మనమైతే చూడలేదు, ఇకపై చూడలేము అనే క్యారెక్టర్ అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ డ్రాగన్ సినిమాలో అయితే పోర్ట్రే చేస్తున్నారు. నిజంగా రూత్లెస్గా ఆయన అయితే కనపడతాడు. ప్లస్ ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తాయంట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. లేటెస్ట్గానే వీళ్ళు జార్డన్ కంట్రీకి అయితే వెళ్ళారు కదా, అక్కడ డెజర్ట్లో ఫైట్లు అయితే చేస్తున్నారు. ఆ షూటింగ్ లొకేషన్లో ఉన్న వెపన్స్ కావచ్చు, ఆ గ్రాండియర్ కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, నిజంగా మామూలుగా లేదనమాట. చేతన్ డిసౌజా గారి కొరియోగ్రఫీలో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్లు అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే తీస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చేసే ఫైట్స్ ఏవైతే ఉన్నాయో మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేయబోతున్నాయి. ఇదైతే రాసి పెట్టుకోండి. నేనైతే ఈ డ్రాగన్ సినిమా గురించి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నా, ఎప్పుడు వస్తా అని. కనీసం ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా అంటే చాలా క్యూరియాసిటీతో అయితే ఉన్నా. ఎందుకంటే లేటెస్ట్ లుక్స్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి లేటెస్ట్ లుక్స్ కనుక మీరు చూసుకుంటే ఒక లీన్ బాడీ, మస్కలైన్ బాడీ అయితే ఆయన అయితే వేసుకుని ఆ బియర్డ్ అయితే పెంచి చాలా స్టైలిష్గా ఆయన అయితే కనపడుతున్నాడు. అదే లుక్స్లో మనకి సినిమాలో కూడా కనపడతారు ఆయన. అసలు ఆ లుక్స్లో ఆ గ్యాంగ్స్టర్ వైపుతో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలా గన్ను పట్టుకుని నడుచుకుని వస్తూ ఉంటే నిజంగా ఫ్యాన్స్కి పోనకాలు వస్తాయనే చెప్పాలి. నేనైతే మే 19వ తారీఖు ఎప్పుడు వస్తా అని చాలా అంటే చాలా క్యూరియాసిటీతో అయితే ఉన్నా. ఎందుకంటే మే 19వ తారీఖున ఈ డ్రాగన్ సినిమా నుండి అప్డేట్ అయితే వస్తే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. దాని గురించి నేనైతే చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నా. ఇంక ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా పక్కన పెడితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి AA 22 సినిమా. నిజంగా అసలు ఈ సినిమా ఏం ప్లాన్ చేశారు, ఏం తీస్తున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు. కానీ ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ ఏదైతే ఉందో, ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక లైన్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే ఒక వారియర్ సూపర్ హీరోగా అయితే మారతాడంట. ఈ లైన్ ఏదైతే ఉందో అసలు నాకైతే మైండ్ పోయిందనే చెప్పాలి. వారియర్ అంటేనే సూపర్ హీరోలా కనపడతాడు, అలాంటిది వారియరే సూపర్ హీరోగా మారితే ఇంకా అందులోనూ టైం ట్రావెల్ కాన్సెప్ట్, ప్యారల్ వరల్డ్ కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయంట. అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అట్లీ గారు అనేది నేనైతే చాలా అంటే చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అట్లీ గారు సినిమాల్లో ఉన్న స్టోరీలు ఏవైతే ఉన్నాయో అవి మనం రెగ్యులర్గా చూసే స్టోరీలు ఆయన అయితే తెస్తాడు. కానీ ఆయన రాసుకునే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది కమర్షియల్ మూవీ లవర్స్కే పూనకాలు తెప్పించే విధంగా అయితే ఉంటుంది. కట్ చేస్తే ఈ AA 22 సినిమాలో మన అల్లు అర్జున్ గారు డబుల్ రోలా త్రిబుల్ రోల్లోనే కనపడతారు. అసలు ఇంకా ఆ స్టోరీ లైన్ నాకు చెప్పుకున్నాం కదా, ఈ స్టోరీ లైన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి దానికి అట్లీ గారి కమర్షియల్ ఎలిమెంట్స్ కనుక కరెక్ట్గా కూర్చుంటే ఇంకా అల్లు అర్జున్ గారు ఆడే తాండవం మామూలుగా ఉండదన్నమాట. అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ యూపోరియా అయితే మనమైతే చూస్తాం. అందులోని ఈ సినిమా పుష్ప 2 తర్వాత వచ్చే సినిమా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తారు మన టాలీవుడ్ హీరోలు అందరూ అనుకున్నాం కదా. ఈ సినిమా కనుక హిట్ అయిందా, ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన టాలీవుడ్లో కావచ్చు, ఇండియన్ స్క్రీన్ పైన కావచ్చు మనమైతే ఇంకా చూస్తాం. ఎందుకంటే ఈ సినిమాల్ని గతంలో టచ్ చేశారు, కొంతమంది అయితే టచ్ చేశారు. కానీ ఆ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవటం వల్ల వాటి జోలికైతే ఎక్కువ మంది అయితే వెళ్ళరు. కానీ మన అల్లు అర్జున్ గారు పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అలాంటి స్టోరీనే భుజాల మీద అయితే వేసుకున్నాడు. ఈ సినిమా కనుక హిట్ అయిందా, ఆయనకు వచ్చే పేరు అవన్నీ పక్కన పెట్టండి, ఖచ్చితంగా మన టాలీవుడ్లో ఇండియన్ స్క్రీన్ పైన ఒక ట్రెండ్ అయితే సెట్ అయింది. ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, జనాలకు అర్థమయ్యే విధంగా కమర్షియల్ వేలో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దానిపైన నేనైతే చాలా అంటే చాలా క్యూరియాసిటీగా అయితే ఉన్నా. ఖచ్చితంగా
ట్రెండ్ సెట్ చేసే సినిమా ఇద్దని నేనైతే అనుకుంటున్నా. ఇంకా అల్లు అర్జున్ గారి ఏఏ 22 సినిమా గురించి పక్కన పెడితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫౌజీ అలాగే స్పిరిట్ అనమాట. ఫౌజీలో ఒక రకమైన క్యారెక్టర్ అయితే ఆయన అయితే చేస్తున్నాడు, స్పిరిట్లో ఒక రకమైన క్యారెక్టర్ అయితే ఆయన అయితే చేస్తున్నాడు. రెండు క్యారెక్టర్స్ కూడా పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్సే. ఫౌజీ సినిమాలో కనుక మనం చూసుకుంటే ఒక మిలిటరీ మ్యాన్ లాగైతే మన ప్రభాస్ గారు అయితే కనపడతారు. అది కూడా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగే స్టోరీ అనమాట. ఇక్కడ మన ఫస్ట్ లుక్లో కనుక చూసుకుంటే వెనకాల బ్రిటిష్ ఫ్లాగ్ అయితే మనకైతే కనపడిద్ది. కానీ ఈ సినిమా స్టోరీలోని ఏమని టాక్ వచ్చిందంటే ఈ సినిమాలో మన ప్రభాస్ గారు మిలిటరీ మ్యాన్ లాగా అయితే కనపడతారు. అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్తో కలిసి కూడా మన ప్రభాస్ గారు అయితే వర్క్ చేస్తారు అనే స్టోరీ లైన్ అయితే ఉంది. సుభాష్ చంద్రబోస్ గారి ఆర్మీలో కూడా మన ప్రభాస్ గారు అయితే కనపడతారు అనే రూమర్ కూడా ఉంది. మరి వీటిలో ఏది నిజమైనా సరే స్క్రీన్లు తగలబడిపోవటం అయితే ఖాయం. ఒక్కసారి ఊహించుకోండి, సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మన ప్రభాస్ గారు ఒకే ఫ్రేమ్లో ఉన్నట్టు గనక చూపిస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సుభాష్ చంద్రబోస్ గారు ఒక గొప్ప మహానాయకుడు, ఆయన మహానీయుడు. ఆయన అలాంటి ఆయనతో మన ప్రభాస్ గారు ఒక ఫ్రేమ్లో కనపడితే అంటే వారియర్ రోలో ప్రభాస్ యాజ్ ఏ హ్యూమన్ అంటే జనరల్గా కాదు, సినిమాలో ఆ మిలిటరీ మ్యాన్గా కనపడి ఆయనతో చేతులు కలిపి ఫైట్ చేస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్ యూఫోరియా అయితే క్రియేట్ అయింది. ఇంకా ఈ ఫౌజీ సినిమా ప్రీ ఇండిపెండెన్స్ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను అయితే ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ. దీంట్లో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందని మనకు టాక్ అయితే వినపడుతుంది. ఈ సినిమా హిట్ అయినా సరే ఇలాంటి కథలు ఇంకా చాలా ఉంటాయి ప్రీ ఇండిపెండెన్స్లో జరిగినవి. వీటిని తవ్వుకొని మన డైరెక్టర్స్ అయితే స్టోరీలు తీయటం అంటే స్టోరీలు రాయటం సినిమాలు తీయటం అయితే మొదలు పెడతారు. కాబట్టి ఈ ఫౌజీ సినిమా హిట్ అయినా సరే ఒక కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్పిరిట్. ఇంకా స్పిరిట్ ట్రెండ్ అంటే అది ఓన్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఫాలో అయ్యే ట్రెండ్ అనమాట. హీరోకి భయం ఉండదు, చాలా కోపం ఉండదు, చాలా రూత్రస్గా అయితే కనపడతాడు. ఇంకా అది నేను చెప్పను అసలు. ఆ హీరోయిజం అది రక్తపాతం అబ్బో దాన్ని ఊహించుకుంటేనే ఒక రకంగా అయితే ఉంది. ఆ ఫస్ట్ క్రియేట్ చేసిన యూఫోరియానే మామూలుగా లేదు. జనవరి 1 12కి అయితే ఆ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశాడు రాత్రి. అప్పుడే అదైతే ట్రెండ్ అయింది. ఆ రేంజ్లో అయితే ఆ ఫస్ట్ లుక్ అయితే ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా ప్రభాస్ గారు ఫౌజీ స్పిరిట్ సినిమాలో రెండు పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్స్ అయితే చేయబోతున్నాడు. ఫౌజీ ఏమో ప్రీ ఇండిపెండెన్స్ ఎరా, ఈ స్పిరిట్ ఏమో జంజీ అనమాట. జంజీ పోలీస్ ఎలా ఉంటాడో మనం అయితే చూస్తాం విత్ యాంగర్ ఇష్యూస్ అనమాట. ఇంకా దీంట్లో ఫాదర్ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే చాలా గట్టిగా ఉంటుందని కొంతమంది అయితే చెప్తున్నారు. అది నిజం కాదు, మనం అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే చూడాలి. ఈ విధంగా మన టాలీవుడ్ హీరోలు అందరూ కూడా పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. మీకు ఇక్కడ డౌట్ అయితే రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు ఎందుకు చెప్పలేదని. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. దాంట్లో ఆయన రెగ్యులర్గానే కనపడతారనమాట. గబ్బర్ సింగ్ సినిమాల్లో ఈ సినిమాలో ఎలా అయితే కనపడ్డారో ఆయన క్యారెక్టర్ అలాగే ఉంటుంది. కానీ నెక్స్ట్ సురేందర్ రెడ్డి గారి సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం మిగతా హీరోలతో కంపేర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, ఆయనకున్న బాధ్యతలు వేరు. ఆయన అవసరం కొద్దీ సినిమాలు అయితే చేస్తున్నారు కానీ ప్యాషన్ బట్టి అయితే కాదు. కాబట్టి ఆయన అయితే ఈ లీగ్లోకి అయితే యాక్ట్ చేయకూడదు. ఆయన సినిమా ఇంకా ఆయనే ఒక ట్రెండ్. ఆయన సినిమాలన్నీ ఫ్యాన్ స్టాఫ్ త్వరగా అయిపోయే సినిమాలు ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు వేరు. ఆయనకి వేరే ఆదాయ వనరు లేకపోవటం వల్ల సినిమాలు చేస్తున్నారు కానీ ఇంట్రెస్ట్ ఉండే అయితే కాదు. అదే ఆయన చాలాసార్లు అయితే చెప్పారు. మరి అదనమాట మ్యాటర్. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడైతే ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ 5 హీరోస్ గురించే నేనైతే చెప్పాను, ఆ క్యారెక్టర్స్ గురించి అయితే చెప్పాను. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ క్యారెక్టర్స్లో ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా గురించి ఏ క్యారెక్టర్ గురించి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారో అదైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.